आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलामुअलैकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ के बुलेटिन अक्सर महबूब नगर में आपका इस्तकबाल है। मैं हूं नौशीद। सबसे पहले देखते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम फ़ज़्ज़लल आलिमी अलल आबिदी कफ़ज़लिल क़मरी अला साइरिल कवाकिब। सुनन इब्न माजाह। आलिम की फजीलत आबिद के मुकाबले में ऐसी है जैसे चांद की फजीलत तमाम सितारों पर। रुख करते हैं तफसीली और अहम खबरों की जानिब। ज़िले महबूबनगर में सब्जियों की कीमतें आसमान को छू रही हैं, जिससे गरीब आवाम परेशानियों का शिकार है और इन्हें सब्जियों को खरीदने में काफ़ी मुश्किलात पेश आ रही हैं। गुज़िश्ता कई दिनों से हो रही मौसलाधार बारिश में कई फसलें तबाह हुई और ट्रांसपोर्ट में भी दिक्कतों के बाइस महबूबनगर में सब्जी की कीमत 50 रुपये से ज़्यादा बताई जा रही है। इन बढ़ती कीमतों को देखकर गरीब आवाम खरीदने से कासिर हैं। पहले ही लॉकडाउन की वजह से कई परेशानियों का इन्हें सामना है और अब ये तरकारी की इजाफी कीमतें कमर तोड़कर रख रही हैं। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद अफजल हुसैन और मोहम्मद अब्दुल तौहीद के साथ ये खुसूस रिपोर्ट। ఇగో ఎట్లా వెళ్తున్నవి మిరపకాయ వెళ్తలేదు, ఏం వెళ్తలేదు. రేట్లు అంటే ఇక చేనులు అయితే ఇక వర్షాలు పడి పంటలన్నీ ఖరాబ్ అయినాయి. అస్సలాము అలైకుం. మహబూబ్ నగర్లో మండిపోతున్న కూరగాయల ధరలు. సామాన్యులు కూరగాయలు కొనాలంటే కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత 3 నెలల నుంచి కూరగాయల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్యులకు చాలా కష్టమవుతుంది. 3 నెలలు గడిచినప్పటికీ కూరగాయల ధరలు తగ్గడం లేదు. ఓవైపు కరోనాతో సతమవుతున్న జనాలకు ఈ విధంగా కూరగాయల ధరలు తగ్గకపోవడంతో చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ప్రజలు మార్కెట్లోకి రావాలంటే కూడా భయపడుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో పెరిగే కూరగాయల ధరలు 3 నెలలు గడిచినప్పటికీ వర్షాకాలం అయిపోయే సమయమైనా చలికాలం మొదలయ్యే సమయమైనా ఇంతవరకు కూరగాయల ధరలు మాత్రం తగ్గడం లేదు. ఏ కూరగాయలు కొన్నా 50 రూపాయలకు పైనే ఉంది. మిర్చి ఘాటెక్కింది. మిర్చి యొక్క ధర సెంచరీ దాటి 120 దగ్గర ఆగింది. ఈరోజు మార్కెట్లో 120 దగ్గర మిర్చికి కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులకు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. అసలు మార్కెట్లో రావాలంటేనే బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మార్కెట్లో రైతు బజార్లో వినియోగదారుల కొరకు ధరల పట్టిక ఉంది. అది కూడా ధరల పట్టికలో ఎలాంటి ధరలు లేవు. ప్లస్ ఇక్కడ కనిపిస్తున్న మన రైతు మార్కెట్లో పైన ఉన్న ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంది. ఎవరు పైన కూర్చోట్లేదు. అందరు రోడ్డు పైన కూర్చొని వ్యాపారం చేస్తున్నారు. ఎందుకో అని అడిగితే వాళ్ళకు అధికారులు పైన కూర్చోదని చెప్పారంట. దేని కొరకు చెప్పారో వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలామంది రోడ్డు పైన వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా కూరగాయలు ధరలు పెరగడానికి కూడా ఈ యొక్క ధరల పట్టిక లేకపోవడం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. చాలా రోజులుగా అంటే లాక్డౌన్ మొదలప్పటి నుంచి రైతు మార్కెట్ అనేది బంద్ అయిపోయింది. ఇప్పుడు అన్ని అన్లాక్ దేశం మొత్తం అన్లాక్ ప్రక్రియ మొదలైన రైతు మార్కెట్ మాత్రం ఓపెన్ కావట్లేదు. వినియోగదారులు ఇటు విక్రయదారులు కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారు. కానీ వినియోగదారుల కానీ మనం తెలుసుకున్నాం ఏ విధంగా ధరలు మండిపోతున్నాయి. घोड़ों पे रेट है कैसा दिन में ऐसा का बेच रहे हैं लोग, कैसा बोले वैसा करें. कौन सा भी रेट ये लोग कम से कम रेट है तो भी हमारे कम से कम मालूम तो होता कैसा होता. गरीब लोग कैसा जीना, गरीब लोग क्या करेंगे, कैसा करेंगे, कैसा ये होगा. बहुत परेशानी है गरीब लोगों को. वो अमीर लोग कैसा भी खाते कैसे भी रहते. महंगी तरकारी है, कोई सी भी तरकारी लो 50 से कम नहीं है.
छोटी भी वो ज़्यादा से ज़्यादा 100 रुपये है। 100 रुपये से कहाँ से लाएंगे? बहुत महंगा है हर चीज़। कम से कम कितने दिन से तरकारी रेट बढ़ के हुआ है? ये तकरीबन 2 महीने से तो बढ़ के 6 बारिश आए क्या करना समझ नहीं आता। और आप कहाँ रहते हैं? కొద్దిగా కూరగాయలు తీసుకోవాలంటే రేట్లు ఎరిగి ఇబ్బంది అవుతుంది కొద్దిగా పిల్లలు ఉన్న తనైతే చాలా ఇబ్బంది అవుతుంది కొద్దిగా అందుకే వెనక ముందు అవుతున్నాం కూరగాయలు తీసుకోవాలంటే అదే ప్రాబ్లం నుంచి వెనక ముందు అయ్యి కూరగాయలకు ఆపేస్తున్నాం అందుకే టమాటాలు అవి టమాటా 50 రూపాయల కిలో చెప్తున్నారు పచ్చికాయలు 100 రూపాయలు చెప్తున్నారు ఏం టమాటాలు తీసుకున్నా పచ్చిమిరపకాయలు తీసుకున్నాం సాధారణంగా తీసుకునే దానికన్నా తక్కువ తీసుకున్నారా ఎక్కువ తీసుకున్నారు? మేమా ఎక్కువనే తీసుకోవాలనుకుంటాం తక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు రేట్లు బట్టి అయినా 50,000 పెడితే పావు ఎకర భూమికి 50,000 పెట్టినాం. ఇగో ఎట్లా వెళ్తున్నవి మిరపకాయ వెళ్తలేదు ఏం వెళ్తలేదు. టమాటానా మొత్తం పుచ్చిపోతుంది మురిగిపోతుంది మాకు నష్టం వస్తుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. వర్షాల నుంచి అట్లా అవుతున్నాయి. ఈ ధరలు అనేది మీరే ఫిక్స్ చేశారా లేకపోతే ఎవరైనా చెప్పారా? ఏంలే ఎవరు చెప్పలేరు. మేమే మా కూరగాయలను బట్టి ఒకరు చూసి మేమే చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఉన్న ఇప్పుడున్న వ్యాపారం ఎట్లుంది మీది? ఇంతకుముందు మా రైతుల పంటలు పండితే అగ్గు వస్తాయి. రైతుల పంటలు పండతలేవు. పిరేం వేస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి కొంటున్నారు? మేమేం కొనలేదు. నాదైతే ఈ టమాటా ఈ మిరపకాయ నాదే ఇంటిది నా చేనుది మేమే పండించినాం. మాకేమి ఖర్చులు వెళ్తలేవు. అయినా మా మార్కెట్లో కూర్చొని అమ్మొచ్చు కదమ్మా కింద కూర్చొని. ఇంకా అందరు కూర్చుంటారు ఎవరు రారు అక్కడ ఎవరు రారు. రైతుల కొరకే కదా ఈ మార్కెట్ ఉన్నది. మరి మీరు కింద రైతులకు కూర్చొని ఇస్తలేరు. ఇప్పుడు రైతులు కూర్చోవద్దు. రైతులకు మొన్న డిమాండ్ చేసినప్పుడు ఉంటే రైతులు కూర్చోమంటున్నాడు శేఖర్ కూర్చోమంటున్నారా? కూర్చోమన్నాడు కానీ రైతులు ఇంట్లోనే అయినరు. బేరకాళ్ళు ఇంట్లోనే అయినరు. ఇంకా ఒకరిద్దరు కూర్చుంటే ఎవరు వస్తలేరు మంది. ఇక వర్షాలు ఎంత నడుస్తుంది? మిర్చి ఇక 20 పావు కిలో, అర్ధ కిలో 30. రేట్లు పెరగడం వల్ల రేట్లు అంటే ఇక చేనులు అయితే ఇక వర్షాలు పడి పంటలన్నీ ఖరాబ్ అయినాయి. ఉన్న మాలు కొంచెం వెళ్తుంది ఎక్కువ ఎకరాలు పెడితే అది తెచ్చి ఇడేస్తే పావు కిలో 20 30 అని పోతున్నారు. మేము అందరు నడుమ కొనేటోళ్ళు లాస్ అవుతున్నాం. మేము లాస్ అయినాం వాళ్ళు లాస్ అయినాం. ఏం చేయలేదు సార్ పంటలన్నీ ఖరాబ్. కెమెరామ్యాన్ తవీతో అఫ్జల్ హుసేన్, సిటీ ఇండియా న్యూస్, మహబూబ్ నగర్. పావు ఎకర భూమికి 50,000 పెట్టినాం. ఇగో ఎట్లా వెళ్తున్నవి మిరపకాయ వెళ్తలేదు ఏం వెళ్తలేదు. రేట్లు అంటే ఇక చేనులు అయితే ఇక వర్షాలు పడి పంటలన్నీ ఖరాబ్ అయినాయి. जिला माइनॉरिटी वेलफेयर ऑफिसर महबूबनगर जी शंकराचार्य की सदारत में टिमरीज असातिज़ा व प्रिंसिपल का एक जायजा इजलास मुनाकिद किया गया जिसमें मुख्तलिफ मौज़ूआत पर तबादला ख्याल किया गया है। इस इजलास में मेहमान खुसूसी की हैसियत से डॉक्टर गुलाम हुसैन जिलाई कोऑर्डिनेटर टिमरीज ने शिरकत की है। इस इजलास में उर्दू तालीम हासिल करने वाले 10वीं जमात कामयाब तलबा को मानू कड़पा सेंटर्स में डिप्लोमा कोर्स में दाखिला दिलवाने की असातिज़ा को तरगीब दिलाई जाएगी। इस इजलास में मौलाना आज़ाद कौमी उर्दू यूनिवर्सिटी कड़पा के डायरेक्टर के ईश्वर प्रसाद ने शिरकत करते हुए डिप्लोमा की अफादियत पर रोशनी डाली है। इस मौके पर एम.ए. सलीम जिला कोऑर्डिनेटर ने मेहमानों का शुक्रिया अदा किया है। प्रिंसिपल पॉलिटेक्निक मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी हम बहुत शुक्रगुजार है महबूबनगर अजला के डिस्ट्रिक्ट माइनॉरिटी वेलफेयर ऑफिसर और यहाँ के तमाम प्रिंसिपल हजरात, कोऑर्डिनेटर हजरात, इन्होंने एक बहुत ही कम वक्त में प्रोग्राम ऑर्गेनाइज किया है। यहाँ पर आने का और इनसे इंटरेक्शन करने का मकसद यही है। अक्सर ये लोगों के अंदर जितने हमारे उर्दू मीडियम के अंदर ड्रॉप आउट होते हैं ये समझते हैं कि भाई मौके फराहम नहीं है। गवर्नमेंट ऑफ इंडिया और गवर्नमेंट ऑफ तेलंगाना ने काफ़ी मौके फराहम कर चुकी है, उसको अब सही तौर पर इस्तेमाल करना है। लोगों को अवेयरनेस नहीं है, मालूमात नहीं है, तो ये हम उर्दू की खिदमत करने वाले माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट, उर्दू की खिदमत करने वाले उर्दू से इनका काम ये है कि लोगों के अंदर जाकर आप अवेयरनेस पैदा करें। जो है सो चीज़ा, जो है सो रिसोर्सेज
उसको हम किस तरीके से इस्तेमाल करें, द अवेलेबल रिसोर्सेज को हम यूटिलाइज करें, और जो नहीं है उसको हम जो है गवर्नमेंट को इसका इन्फॉर्मेशन दें। हम ये समझते हैं कि बहुत अच्छी गवर्नमेंट है हमारी, जो हमको पूरे के पूरे चीज़ें फराहम कर सकती है, ताकि हम उसको एक सही तौर पे हमारा एक्चुअल ज़रूरत क्या है ये बताएं, ताकि वो लोग हमको हमारी ज़रूरतों को पूरा कर सके। और हम सब मिलकर अगर हम मेहनत करेंगे तो लैंग्वेज की बका होगी, एक लैंग्वेज आगे बढ़ेगी तो एक कल्चर आगे बढ़ेगा, और हिंदुस्तान की जो गंगा जमुना तहजीब है, यानी कि मुख्तलिफ कल्चरों को मिलकर हमारा एक कल्चर वजूद में आता है, तो ये चीज़ें फ़रोग होंगी, वरना लैंग्वेज ख़त्म हो जाएंगी, हमारा कल्चर पूरा ख़त्म हो जाएगा। तो मैं फिर से शुक्रगुजार हूँ इस महबूबनगर ज़िले के तमाम वो लोग जो है, ख़ासतौर पे हमारे डिस्ट्रिक्ट माइनॉरिटी वेलफेयर ऑफिसर जो है, जो इस शॉर्ट नोटिस में प्रोग्राम ऑर्गेनाइज किया और जल्द से जल्द लोगों को बुलाया इस हालात में, और सर ने तयक़ुन भी दिया है कि इंशाअल्लाह आइंदा से आपके पास बच्चे और ज़्यादा आएंगे जो है इस इलाके से। और सर ने जो है खुद एक टीम लेकर वहाँ पर जो है मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी विजिट करेंगे, वहाँ से देखेंगे और यहाँ से प्रपोजल भी भेजते रहेंगे। డాక్టర్ ఎండి గులాం సాబ్ డిఎల్సి మహబూబ్నగర్ జిల్లా. నిన్న సాయంత్రం సరిగ్గా 7 గంటలకు నాకు డిఎండబ్ల్యూ ఆఫీసర్ గారు ఫోన్ చేయడం జరిగింది. మనూరు నుంచి డైరెక్టర్ గారు మరి ప్రిన్సిపల్ గారు, యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు ఒక ప్రోగ్రాం ఉంటుందని చెప్పి మేము జస్ట్ 12 గంటలు ఈ జిల్లాలో ఉండే ప్రతి లెక్చరర్ను, ప్రతి ప్రిన్సిపల్ను ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసినాం. ఇంకా నేను వాళ్ళతో ఇంకో ప్రోగ్రాం చేయమని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మొత్తం జిల్లాలో 47 మంది ఉర్దూ లెక్చరర్స్ ఉన్నారు. మొత్తం 47 మంది ఉర్దూ లెక్చరర్స్, 27 మంది ప్రిన్సిపల్స్తో మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను యాజ్ ఎ ముస్లింగా మొదటి నుంచి ఈ ఉర్దూ భాషలో డిస్కరేజ్ అయిపోయినాం మేము. ఇలాంటి వసతులు లేక ఇప్పుడు మను అనేది ముందుకు వచ్చింది కాబట్టి ఈ మను ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత చాలామంది టిమ్రిస్లో ఉర్దూ లెక్చరర్స్గా బీఎడ్ చేసిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా వచ్చే కాలంలో ఒక దశాబ్ద కాలంలో చాలామంది మన నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీస్, బీఎడ్స్ ఇవన్నీ చేయడానికి వీళ్ళంతా ముందుకు వస్తున్నారు. కాబట్టి నేను నా ఒక విద్యావేత్తగా నేను చాలా సంతోషపడతా ఉన్నా. అంతేకాకుండా ఒకవేళ వీళ్ళని ఇక్కడ ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ మహబూబ్నగర్లో ఒక ఆఫీస్ కానీ ఎస్టాబ్లిష్ చేసినట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో ఉండే సుదూర తీరాలకు పోకుండా మహబూబ్నగర్ జిల్లాల గ్రామాల వాళ్ళకి కూడా అక్కడ వచ్చి ఇక్కడ ఫెసిలిటీలు సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడతా ఉంది. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ఫుల్ చేసినందుకు, వాళ్ళు మా దగ్గరకు వచ్చి అందరికీ ఎడ్యుకేట్ చేసినందుకు అందరూ సంతోషపడతా ఉన్నారు. ఇదే విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. गुज़िश्ता दिनों हुई शदीद बारिश के बाइस मुतहिदा महबूबनगर में कई किसानों ने नुकसान का सामना किया है। इन ख्यालात का इज़हार सीसी सेक्रेटरी MP वेंकटेश ने किया है। इन्होंने ज़िले महबूबनगर के अनवाड़ा मंडल में बारिश से मुतासर हुए फसलों का मुआयना किया। इस मौके पर MP वेंकटेश ने कहा कि शदीद बारिश की वजह से कई फसलें तबाह हो चुकी हैं, लिहाजा तेलंगाना हुकूमत किसानों के इस नुकसान की पाबजाई करे। बदीगर सूरत कांग्रेस पार्टी की निगरानी में बड़े पैमाने पर एहतजाज करने का इंतबा इन्होंने दिया है। చాలా వ్యవసాయ భూములలో పండించిన పత్తి కానివ్వండి, అదేవిధంగా వరి చేను, కందులు, ఇవన్నీ చేనులు మొత్తం ఈ వర్షాల వల్ల ధ్వంసమైపోయినాయి. వరి చేను అయితే ప్రతి దగ్గర చేనులలో మొత్తము పండుకున్నది, మొలకలు వెళ్ళినాయి. చూడండి ఇక్కడ మొలకలు వెళ్ళినాయి. పత్తి కూడా మొలకలు వెళ్ళినాయి, ప్లస్ నల్లగా అయిపోయినాయి. అదేవిధంగా ఇక్కడ పసుపు రోగం అనేది ఒక రోగం వచ్చింది వరికి, కాటిక రోగం. అంటే ఇటువంటి పరిస్థితుల పట్ల ప్రభుత్వము రైతులను ఆదుకోవాలి. విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం కరెక్ట్గా సర్వే చేసి వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళి మండల వ్యవసాయ అధికారులను వాళ్ళని అడిగి ఎంత నష్టం వచ్చింది, ఎన్ని ఎకరాలలో పంటలు వేసినారు, ఎంత వాళ్ళకు నష్టం వచ్చింది అనే దానిపైన ఒక అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించి
అతి తొందర లోపట ఎవరైతే ఇబ్బందులకు గురైన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మేము మునిమోక్షము, తర్వాత గుండ్యాలు, కిష్టంపల్లి, తర్వాత ఇక్కడ హన్వాడ లోపట అన్నీ చూసినాం. మేము కాంగ్రెస్ స్థాయి లోపల మేము నాయకులం వచ్చి పరిశీలించినాం. అయితే మన తెలంగాణ ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని చెప్తా ఉంది, కానీ ఫసల్ బీమా కింద ప్రీమియం అనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 512 కోట్లు చెల్లించాలి. అది మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. అంటే విపత్తు వచ్చినప్పుడు ఫసల్ బీమా పథకం కింద ఎవరైతే రైతులు నష్టపోతారో వాళ్లకు అమౌంట్ ఇస్తారు. जिले महबूबनगर मसखर के पगुटा इलाके में नाई ब्राह्मण प्रादरी के लिए 500 गज आराजी पर कम्युनिटी हॉल की तामीर के लिए मकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास कौर ने 15 लाख रुपए की मंजूरी पर नाई ब्राह्मणों ने खैर मकदम किया है। इस मौके पर ब्राह्मण संगम तंजीम के सदर नेरा शेखर ने बताया कि नाई ब्राह्मण के लिए 500 गज आराजी पर 15 लाख रुपए मख्तस करने के अहकाम जारी करने पर मकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास कौर से नाई ब्राह्मण अफराद ने इजहार तशक्कुर किया है। मजीद इन्होंने ये भी कहा कि कारोबारियों के लिए तामीर किए गए शेड्यूल में 4 शेडों को वजीर मौसूफ ने ब्राह्मणों के लिए मख्तस किया है। इस तरह इन्होंने वजीर मौसूफ से ब्राह्मणों के लिए रियासती हुकूमत की जानिब से कायम करदा 250 करोड़ रुपए फंड को फौरी तौर पर जारी करने की भी अपील की है। మంత్రివర్యులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ అన్న గారు మరియు మన యొక్క బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అన్న ఈరోజు నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కొరకు మరి జిల్లాలో తన వంతు సహకారం ఎప్పుడు అందిస్తూ ఈరోజు మనకు అయ్యప్ప కొండపైన ఒక 500 గజాల స్థలంతో పాటు దానికి మినీ ఫంక్షనల్గా షెడ్ నిర్మించుకోవడానికి కూడా ఒక 15 లక్షలు అమౌంట్ కూడా శాంక్షన్ చేసినాడు. మరి ఈరోజు అదేవిధంగా మనము ఏ సమస్య ఉన్నా అన్న దగ్గరికి వెళ్తే తన వంతు సహకారం ఎప్పుడు అందిస్తూ జిల్లాలో ఒక అండగా మీకు నేను ఉండాను అంటూ ఎప్పుడు భరోసా కల్పిస్తున్న అన్నగారికి ఈరోజు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క నాయ బ్రాహ్మణ సమస్యలపైన మొదట అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి కూడా మన మంత్రివర్యులు. ఈరోజు ఆయన కూడా ఎందుకంటే పలు సమస్యల మీద ఎన్నో రకాల అవగాహన ఉన్నప్పటికీ మరి ఆయన వంతు ఎప్పుడు కూడా మేలు చేయడానికి ప్రతి ఒక్కరిని ఈరోజు మనము ఆయన కలవకున్న ఆయననే ఫోన్ చేసి మన గౌరవనీయులైన సీనన్న గారి మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతి విషయంలో ముందడుగుంటాడు. ప్రతి ఏ విషయమైనా తనతో చెప్తే ఒక గంట సేపైనా ఆలోచన చేసి ముందుకొచ్చి ఫోన్ చేసి కూడా మాట్లాడతాడు. ఎవరు ఏ విధంగా బాధకాలు అన్ని సాధ బాధకాలు ఉన్నా కూడా ఆయన ముందుండి అందరి భాగంలో పాలు పంచుకునే వ్యక్తి అంటే మన సీనన్ననే. అటువంటి వ్యక్తిని ఇంకా ముందుకు బాగా ఎదగాలని కోరుకుంటూ ఇంతకుముందు మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఏవైతే చెప్పిండో అవి కూడా ఉన్నాయి, కరెక్ట్ వాస్తవమైన నిజాలు. దాన్ని ఏకీభవిస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. मोदीराज महासभा जिले सदर विजय कुमार मोदीराज ने मकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ पर बेबुनियाद इल्जामात पर बरहमी का इजहार किया है। इन्होंने आज मीडिया नुमाइंदों से बात करते हुए बताया कि गुज़िश्ता कुछ दिनों से कुछ मफाद परस्त लोग अपनी सियासत को फ़ायदा देने के लिए मकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ पर मोदीराज वजीर बताकर उन पर बेबुनियाद इल्जामात लगाकर पुरअमन फिजा को मुकद्दर करने की कोशिश कर रहे हैं, जिसका इनके पास कोई सबूत मौजूद नहीं है। इस अमन वाली फिजा को मुकद्दर करने की कोशिश पर सदरनशीन बल्दिया केसी नरसिम्लू मोदीराज महासभा जिले सदर विजय कुमार मोदीराज ने टू टाउन पुलिस स्टेशन में एक शिकायत दर्ज करवाई है। टू टाउन కూడా మరి గతంలో కూడా మన అన్నగారు మాట్లాడిన మాట
మరి ఏంటంటే గత పాలకులు చేసిన తప్పు ఏదైతే ఉందో మరి వాళ్ళని ఏమని 100 గజాలు అని చెప్పిన మాట తప్ప దాన్ని ఏదో క్యాజువల్గా అన్నాడు తప్ప మీరు దాన్ని ఏదో పదే పదేగా పెట్టి భూతత్వంలో చూపెట్టుకుంటూ ఈరోజు ఏదో మేము ఏదో చేస్తామని చెప్పి చేయాలి సారీ చెప్పాలంటే మా నాయకుడు చెప్పాడు ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం కూడా లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రతి కులస్తులను కూడా మరి ఎన్నంటూ పెట్టుకొని ఈరోజు ఆయన ప్రతి ఒక్కరిని అడిగి ఈరోజు మామ్నార్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఒక మామ్నార్ని డెవలప్మెంట్ చేసి అట్లాంటి నాయకుని చూసి ఓర్వలేక కలలు కంటున్నారు కొంతమంది నాయకులు. కొంతమంది మా కులంలో కానీ కొంతమంది నాయకులు కలలు కానీ వీళ్ళ మా కులంలో ఉన్న బంధుమిత్రులని తోలిచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కుసగొల్పి వాళ్ళు ఏదో మాట్లాడితే మాకేదో పేరు వస్తుంది, రేపు పొద్దుగాల మేము ఎమ్మెల్యే కావచ్చు అని కలలు కంటున్నారు. మీ కలలుగానే ఉంటాయి. ఖచ్చితంగా ఇది కాదు, ఇంకా 5 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు కూడా మా శ్రీనివాస్ గౌడ్ మా మంత్రి గారే ఖచ్చితంగా ఈరోజు మంత్రిగా ఉంటాడు, ఎమ్మెల్యేగా గెలుస్తాడు, మంత్రిగా ఉంటాడు. ఖచ్చితంగా ఆయన సారథ్యంలోనే ముద్దురాజులు కాదు అనేక ఆల్ క్యాస్ట్ వాళ్ళు కూడా అందరం కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వాళ్ళు అందరం కూడా ఈరోజు ఆయన కూడా ఉన్నాం. ఖచ్చితంగా ఏదో 4-5 మందిని వెంబడేసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడం ఇది సమంజసం కాదు. తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. మొన్న కూడా మీకు చెప్పినా మీరు వినకుండా మీరు ఏడుగానే మేము పోతాం చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి పదాలు మంచిది కాదు. అందుకే ఇప్పుడు మేము 2 టౌన్ సీఏ గారు కూడా మేము కలిసినాం. ఇప్పుడు 2 టౌన్ సీఏ గారు కూడా మరి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి కొంతమంది ఒక ముదిరాజు నాయకుడు అంటాడు. ఆ నాయకుడు ఏంటంటే తెలంగాణ ముదిరాజు మా సభ నేను ఇప్పటికి ఈ సభలో చేయడం 20 సంవత్సరాలు అవుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొన్ని రోజులుగా మంత్రి సీనన్న మీద కొన్ని అనాచిక వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం కాదు. ఎందుకంటే మంత్రి సీనన్న గారు గత నాయకులు కులాన్ని దేశించి కాదు, ఒక కుల బంధువుని కాదు, గత నాయకులని ఓన్లీ నాయకులని అప్పుడు పరిపాలించిన నాయకులను మాత్రమే ఆ మాట అన్నాడు. నాయకులకే చెప్పిండు, వేరే కులాన్ని కాదు, ఎవరిని ఉద్దేశించి ఆ మాట అనలేదు. ఏమన్నాడంటే మీకు గత నాయకులు పండగ సాయమైన ప్రేమ ఉందా, వాళ్ళ వారసమైన ఉందా, పండగ సాయన సమాధి ఎప్పుడైనా చూసిండ్రా, పండగ సాయన వారసులకు ఏమన్నా సాయం చేసి ఉందా అని ఒక్క మాట అన్నాడు తప్ప ఇంకా వేరే మాట్లాడలేదు. ఇదంతా ఓన్లీ కుల రాజకీయాలు. ఎన్నుకున్న నాయకులు, కులపిచ్చి నాయకులు, కులాన్ని అడ్డు పెట్టుకుని రేపు ఎలక్షన్లో ఓట్లు సంపాదించుకున్న నాయకులు వీళ్ళు మాకు ఎంబడి ప్రెస్ మీట్లు పెట్టించి మా నాయకుని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నా, మా సీనన్న మంత్రి సీనన్న బీసీ నాయకుడు అన్ని కులాలను కలుపుకొని అభివృద్ధి చేస్తున్నాడు. रियासती वजीर बल्दी नजमोनास KT रामाराव की यौम पैदाइश के मौके पर रियासती वजीर बराए ज़राअत संगी रेड्डी निरंजन रेड्डी ने आज तोहफा एक मुस्कुराहट कॉल के हिस्से के तौर पर वनप्रति अस्पताल को ऑक्सीजन और वेंटिलेटर समेत तमाम सहूलियात से आरास्ता एम्बुलेंस हवाले किया है। इस मौके पर रियासती वजीर संगी रेड्डी निरंजन रेड्डी ने कहा कि हंगामी सूरत-ए-हाल से निमटने और आवाम को फौरी तौर पर बेहतर इलाज फराहम करने के गर्ज से इस एम्बुलेंस को अस्पताल के लिए वक्फ किया गया है ताकि आवाम के लिए कारआमद साबित हो सके। इस मौके पर इन्होंने कहा कि KCR किट को मुतारिफ करवाते हुए आवाम को सरकारी अस्पताल में बेहतर तौर पर सहूलियात की फराहमी में इजाफा किया गया है और आवाम भी इसका भरपूर फ़ायदा उठा रही है। इस मौके पर TRS कायदीन व दीगर मौजूद थे। జై తెలంగాణ, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. मक्तल असेंबली हल्के कृष्णा मंडल में कृष्णा नदी के सतह में भयानक इजाफा हुआ है, जिसकी वजह से हाई अलर्ट जारी किया गया है। गुज़िश्ता दिनों हुई मौसलाधार व तूफानी बारिश की वजह से कृष्णा नदी में भारी मकदार में इजाफा देखा जा रहा है। इस वजह से कृष्णा नदी के अतराफ व अकनाफ करीबी वासुनगर की आवाम का तखलिया करवाया गया है और मौजू इंदोपुर तंगड़ी के आवाम के लिए हाई अलर्ट जारी किया गया। तंगड़ी की दत्ता टेम्पल जो पानी से भरी देखी जा रही है। इस तरह मौजू पसपाला के पास जो पानी आने के लिए घाट बनाया गया है वो भी पूरी तरह से लबरेज हो गया है और किसी भी नागहानी आफत से निपटने के लिए पुलिस ने तमाम तर एहतियाती इक़दाम कर चुकी है। मक्तल से हमारे नुमाइंदे रहमत अली की ये रिपोर्ट।
श्रीशैलम आबिजा खैर में शदीद सैलाब का सिलसिला बदस्तूर जारी है, जिसकी वजह से हुकाम ने 10 दरवाजे 33 फीट तक उठाकर पानी का अखराज किया है, जिसकी बिना पर लिंगरगटू खतरे के निशान पर पहुंच गया है। मौजू में आधी रात को सैलाब का पानी घरों में पहुंच गया, जिसकी वजह से अवाम काफ़ी मुश्किलात का शिकार है। इस सैलाब के दौरान जो सामान इनके हाथ लगा वो लेकर वो निकले। मकामी अफराद का कहना है कि 2009 में सैलाब की जो सूरत हाल थी, दोबारा वही सूरत हाल का सामना इन्हें करना पड़ रहा है। एमआरओ राजेंद्र सिंह ने बताया कि अहदेदारों ने मौजू की आवाम को मुंतकिल करने का काम का आगाज कर दिया है। ఈ నీరు వరకు అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఇంకెంతకని పెరుగుతుంది. ఈ నీరు వరకు అయితే ఏం కాదు, ఇంతకని పెరుగుతుంది. టచ్ అయినాయమ్మా. అవును సార్, టచ్ అయ్యాయి, పడిపోవడం స్టేజ్ రాలా. నిన్న రాత్రి ఇల్లు మునిగిపోయింది. ఆ రాత్రి నేటలో పడి సామాన్లల్లో దేవుపోయి కొన్ని తెచ్చుకున్నాను, కొన్ని ఏమనకన్నా గంగలో ఉండిపోయాయి. పాక మునిగిపోతుంది. ఇప్పుడు పిల్లలకి నాకు పెందుల దగ్గర పెందులు ఉన్న చోట్ల మంచం వేసుకుని పడుకున్నాము. మొత్తమే మా పిల్లలు కూడా వెళ్ళి ఏ ఎత్తుగారులు కూడా సార్లు కూడా వచ్చి ఏది చెప్పలేదు, ఏమి ఇవ్వలేదు. మా పరిస్థితి అలా పెద్దవాణం అయిపోయింది. ఎలా బతకాలి ఎటు తెలియట్లేదు. సామాన్లు అక్కడైతే వాళ్ళు పందులు కుక్కలు కోతులు పాడు చేసేస్తున్నాయి. వండుకుందామంటే అది రావలేదు. नाज़रीन, सिटी इंडिया न्यूज़ के बुलेटिन अक्सर महबूब नगर की खबरों में फिलहाल इतना ही। मजीद अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया टीवी, हक की आवाज़। दिनोशिन को इजाज़त, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें, ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।